శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧ ನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృత సారము పాఠంలో మాతృకా సంధి యందు నిన్నటి రోజున 20వ పద్యం చెప్పుకున్నాము. వేద ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడు సుషుమ్న, ఇడ, పింగళ నాడులందు విశ్వ తైజస ప్రాజ్ఞనామకుడై భగవంతుడు తాను కర్మలను చేసి జీవుల చేత కర్మలను చేయిస్తుంటాడు అనేటటువంటి విషయాన్ని మనము చెప్పుకున్నాం. ఈరోజు 21వ పద్యం కాలనామక భగవంతుణ్ణి ఎలా ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని 21వ పద్యంలో చెబుతున్నారు. అబ్దయన ఋతుమాస పక్ష సుశబ్దలిందలికరసుతలి ನೀಲಾಬ್ಧವರ್ಣನ ನಿರುದ್ಧ ಮೊದಲಾದೈದು ರೂಪದಲ್ಲಿ ಹಬ್ಬಿಹನು ಸರ್ವತ್ರದಲ್ಲಿ ಕರುಣಾಬ್ಧಿ 45 ರೂಪದಿ ಲಭ್ಯನಾಗುವ ನೀ ಪರಿಯ ಧೇನಿಸುವ ಭಕುತರಿಗೆ. ಪದಚ್ಛೇದము ಅಬ್ಧ, ಅಯನ, ಋತು, ಮಾಸ, ಪಕ್ಷ, సుశబ్దದಿಂದలి కరసు. అఖండనామక భగవంతుణ్ణి మనము అఖండంగా ఉపాసన చేయడానికి సాధ్యం కాక ఖండాఖండములుగా మనము కాలాన్ని అతి సూక్ష్మకాలంగా అతి పెద్ద కాలంగా విభాగించుకొని వాటికి క్షణములు, నిమిషములు, గంటలు, దినములు, వారములు, పక్షములు, మాసములు, అయనములు, సంవత్సరము ఈ విధంగా మనము ఖండాఖండములుగా విభాగించుకుంటూ ఉన్నాము. ఈ కాలనామక భగవంతుడు అంటే ఈ కాలము ఎవరి కొరకు ఆగకుండా అది సాగుతూనే ఉంటుంది. అందుకే మనము దేనినైనా వెనుక తీసుకోగలం. అయితే కాలము ఒక్క క్షణము గడిచిపోతే మళ్ళీ గడిచిపోయినటువంటి కాలాన్ని మనము ఎప్పటికీ వెనుక తీసుకోజాలము. ఎందుకంటే అది నిరంతర ప్రవాహంగా పోతూనే ఉంటుంది, సాగుతూ ఉంటుంది, ఎవరి కొరకు ఆగదు. అదే కాలనామక భగవంతుడు. అందుకే తస్మై కాలాయ నమః అని అంటూ ఉంటాం మనం. అంటే ఏదైనా ఏ సమస్యనైనా దేనినైనా కాలమే పరిహరిస్తుంది, పరిష్కారం ఇస్తుంది. కాలము గాయాన్ని మాన్పుతుంది అని చెబుతారు. కాబట్టి మనము ప్రతినిత్యము చెప్పేటటువంటి సంకల్పంలో సంవత్సరము, ఋతువులు, అయనము, వారము, నక్షత్రములు, పక్షములు ఇవన్నీ కూడా వీటి యందు భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో వీటి యందు వ్యాప్తుడై ఉండి ఈ కాల గమనమును చేస్తూ ఉన్నాడు. భగవంతుడు ఉండి ఈ విధంగా కాలాన్ని నడపకపోతే కాలము నడువదు. అది భగవంతుని కాలము ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడే. అందుకే వానికి కాలనామక భగవంతుడు అని. కాలము ఎవరికి లొంగదు, ఎవరి అధీనంలో ఉండదు. అందరూ కాలమునకు అధీనంగా ఉంటారు. అందరూ కాలగర్భంలో పోయేటటువంటి వారే కానీ కాలానికి ఎదురీది కాలాన్ని నిలిపగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ జగత్తునందు ఏ ఒక్కనికి లేదు. ఎందుకంటే ఆ కాలము ఎవరో కాదు, సాక్షాత్తు భగవంతుడే. ఈ విధంగా అఖండమైనటువంటి కాలంలో మనము కాలాన్ని మన సౌకర్యము, సౌలభ్యం కొరకు ఈ విధంగా విభాగించుకుని ఉన్నాము. ఆ విభాగములందు
అబ్దము, అయనము, మాసము, పక్షము, దినము, ఈ విధంగా వీటి యందు భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూప నారాయణ రూపములతో ఉన్నాడు. అందుకే పురంధరదాసుల అన్నారు, సకల గ్రహ బలనీన సరసిజాక్ష తిథివార నక్షత్ర యోగ కరణవు నీనే, అంటే అన్నీయు నీవే అయి ఉన్నావు అని కాలాంతర్గతుడైనటువంటి ఈ భగవద్రూపములను మనము ధ్యానించాలి. మనము ధ్యానించినప్పుడు భగవంతుడు మనకు వాని యొక్క దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు 45 రూపములతో. ఆ 45 రూపములు ఏవి అనంటే సంవత్సరము 1, అయనములు 2, ఋతువులు 6, మాసములు 12, పక్షములు 24, మొత్తము 45 రూపములతో అని చెబుతూ ఈరోజు ఈ పద్యాన్ని ముగించి రేపు 22వ పద్యము 5 రూపాత్మకను 25 రూపదలిప్ప అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.